నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లినే విస్మరిస్తోన్న నేటి సమాజంలో ఓ శునకం విశ్వాసాన్ని చాటుకుంది. రోజూ తిండి పెట్టిన యజమాని కూతురు పెళ్లి చేసుకుని వెళ్లిపోతే కన్నీటి పర్యంతమైంది. బాధతో ఆహారం కూడా తీసుకోలేదు. జనగామలోని మంచాల వెంకటేశం అనే వ్యక్తి శునకాన్ని పెంచుకుంటున్నారు. ఆయన కూతురు స్వాతి దానికి రోజూ ఆహారం అందించేది, బాగోగులు చూసుకునేది. ఈ నెల 17న వివాహమై స్వాతి అత్తారింటికి వెళ్లిపోతుంటే ముభావంగా ఉండిపోయిందని వెంకటేశం పేర్కొన్నారు. స్వాతి వెళ్లిపోయాక 5 రోజుల పాటు ఎవరూ ఆహారం పెట్టినా తినలేకపోయింది. శునకం బాధ చూడలేక స్వాతిని పిలిపించి భోజనం పెట్టించగా గంతులేస్తూ సంతోషంతో తినేసిందని తెలిపారు. పాపని డైలీ టైం టు టైం మిల్స్ కానీ, అన్నం కానీ, పాలు కానీ, ఏది కానీ పెట్టడము, బిస్కెట్స్ పెట్టడము చేయడము. తర్వాత 17 తారీఖు మేము మ్యారేజ్ తర్వాత దిగులుగా కూర్చోవడం, ఏంది మేము పెడితే ఎందుకు తింటలేని చెప్పి మాకు అంత ఆలోచన రాలేదు. రిటర్న్ వచ్చినాక మా పాప పెడుతుంటే తిని ఒళ్ళో పండుకొని కన్నీటు తీసుకుంటూ దిగులుగా కూర్చున్నది. అప్పుడు మాకు అయిన అర్థం ఏంటంటే మా పాప అత్తగారింటికి పోతుంది, ఆ దిగులుతో ఈ విధంగా ఉంటుంది, తింటలేదని చెప్పి మాకు అర్థమైంది. వేరే వాళ్ళు ఫుడ్ పెడితే అసలు తినలేదు. ఎందుకని ఆలోచిస్తే మా సిస్టర్ లేదు అనేది అర్థమైందనమాట. సో అది డల్గా ఉండడం చూసి మాకు అర్థమైంది. అది డల్గా ఉండడం చూసి మా సిస్టర్ నెంబడే హైదరాబాద్ నుంచి పిలిపించాం ఫుడ్ పెట్టడం కోసము. మా సిస్టర్తో చేయితో కలిపిన ముద్ద తిని అప్పుడు సంతోషంగా తినేసింది. ఈ రోజుల్లో మనుషుల కంటే ఎక్కువ కుక్కలకే విశ్వాసం ఉందనేది మా కుక్కని చూస్తే మాకు అర్థమైంది.